జాయిన్ అవుతున్నారు, కొంతమంది జాయిన్ అవుతున్నారు. మీకు ఎలా అనిపించింది? బాగా క్లాస్ విన్నాను కదా, కొన్ని సబ్జెక్ట్ పరంగా బాగానే ఉంది, చూస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం. అనిపిస్తుంది జెన్యూన్ అనిపిస్తుంది, 100% జెన్యూన్ అనిపిస్తుంది. ఎందుకంటే పాన్ కార్డు తీసుకుంటలేరంట, మరి జెన్యున్ ఎలా అనిపించింది? అదే ఇంకా కొన్ని మన క్వశ్చన్స్ ఉన్నాయి, అవి క్లారిఫై అయితే కనుక మనం ఆన్లైన్ లో తీసుకుంటే బాగుంటుంది కదా. మనం క్యాష్ ఓన్లీ క్యాష్ చేతి ద్వారా తీసుకుంటాం, ఆన్లైన్ లో తీసుకుంటే బాగుంటుంది కదా క్యాష్ అమౌంట్. ఆన్లైన్ లో తీసుకోవడం లేదంట కదా అమౌంట్. ఇప్పుడు మనకైతే హాఫ్ నాలెడ్జ్ వచ్చింది దీని విషయంలో. ఇప్పుడు మీకు ఎంత డౌట్ ఉందో నాకు కూడా అంతే డౌట్ ఉంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ సైన్ అనే వాళ్ళు మోటివేషనల్ స్పీకర్ ఫేమస్ అంట అతను, మనం ఇప్పుడు చూస్తున్నాం. మరి వాళ్ళు వెళ్ళే చేసి కదా వాళ్ళు చేసేది ద బెస్ట్ అనుకుంటేనే కదా వాళ్ళు వచ్చేది. 9 lakhs పెడితే డైలీ 9,000 నమ్మాలనిపిస్తుంది మీకు? అది ఏ విధంగా జరుగుతుంది అనేది ఫర్దర్ చూడాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు కొంచెం ఎంక్వైరీ చేసి వాళ్ళ ప్రూఫ్స్ ఏమైనా చూసి అది ఎలా జరుగుతుంది ఏంటనేది మనం పర్టికులర్గా కరెక్ట్ ప్రూఫ్స్ వస్తున్నాయా లేదా చూసి ప్రొసీడ్ కావాలి. బ్యాంక్ ద్వారా డబ్బులు తీసుకుంటే మనం ఇప్పుడు ఇట్లా ఫ్రాడ్ జరిగినా మనం నిరూపించవచ్చు, కానీ వీళ్ళు ఆన్లైన్ ద్వారా తీసుకుంటలేరంట కదా. ఆన్లైన్ ద్వారా అంటే ఆన్లైన్ ద్వారా తీసుకుంటలేరని ఏమో అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఆర్బీఐ పర్మిషన్ కూడా లేదని అంటున్నారు. కావచ్చు, ఇప్పుడు మీకు ఎంత నాలెడ్జ్ ఉందో నాకు కూడా అంత లేదు, కానీ చూద్దాం ఫర్దర్ ఇంకెవరికి వెళ్తే చూద్దాం. 2021 లో స్టార్ట్ అయిందంటే ఇది చెప్తున్నారు వాళ్ళకి. అది 21 నుంచి ఇప్పుడు 25 వరకు రన్ అవుతుంది అని అంటే దాని గురించి ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఈ సిస్టమ్ నమ్మాలనిపించదు కదా, మనం చాలా మంది మోసపోతాం. ప్రీవియస్ గా కూడా మనం ఎన్నో న్యూస్ పేపర్లలో అక్కడిక్కడ చూసాం. ఆశ అనేది మనిషికి ఆశ పెట్టేసి కొంతమంది చేస్తూ ఉంటారు. ఇది అలా కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫేమస్ క్యాండిడేట్ మీరు అక్కడ చూస్తే సైనా నెహ్వాల్ గారు, వన్ ఆఫ్ ద వరల్డ్ సెలబ్రిటీ. వాళ్ళు ఎన్లైజ్ చేయకుండా రారు కదా, అది వాళ్ళు మాకు తెలియకుండా ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమంటేనే చేసామని అంటారు కదా. ఇప్పుడు మనం ఇలాంటి ఎవరు నమ్ముతారంటే లేని వాళ్ళని నమ్ముతాం, అప్పులు చేసి తీసుకొస్తాం కదా. టైం సిస్టమ్ చాలా మంది ఎట్లున్నారంటే అన్నోన్ పర్సన్స్, వాళ్ళు కనబడరు. సీఈఓలు కానీ వీళ్ళు ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో సీఈఓ కింద పనిచేసే వాళ్ళు ఎవరు కనబడరు. ఇప్పుడు కనబడుతున్నారు, లైవ్ లో మాట్లాడుతున్నారు, వాళ్ళు సెల్ఫీలు ఇస్తున్నారు, వన్ ఆఫ్ ద పెద్ద పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. సో దాన్ని మనం జెన్యూన్ గా కూడా అనుకోవచ్చు. చైన్ మార్కెట్ లో ఎలా ఉంటుందంటే నాకు తెలిసి, నాకు ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎవరు కనబడరు, వాళ్ళే అదే. ఇప్పుడు ఊర్లలో చాలా మంది ఇలానే డబ్బులు పని చేయకుండా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ చాలా వస్తాయని పెడతారు, కానీ అదంతా ప్రాణం తెలిసి తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటారు కదా. కాకపోతే మరి అది చాలా ఎన్లైట్ చేయాలి, ఎన్లైట్ చేసి ఎవరికైనా కూడా రెఫరెన్స్ చేయాలి. మరి ఇంతమంది వచ్చిండు అని అంటే వాళ్ళు ఇప్పుడు నాటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో వాళ్ళు కరెక్ట్ గా ఎన్లైట్ చేసే ఉంటారు. వాళ్ళు కూడా చాలా మంది అడ్వకేట్స్ ఉండొచ్చు, డాక్టర్స్ ఉండొచ్చు, తర్వాత ఇంకా సిఏ చేసిన వాళ్ళు కూడా, అకౌంటెంట్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళు కరెక్ట్ గా ఎన్లైట్ చేసుకుని వచ్చిలేమో అని అభిప్రాయం, నా అభిప్రాయం. సో సక్సెస్ఫుల్ గా ఇంతమంది వచ్చారంటే రన్ అవుతుంది. ఇప్పుడు బిట్ కాయిన్ చూసుకుంటే బిట్ కాయిన్ రేంజ్ అది అంతా మన గవర్నమెంట్ బ్యాన్ చేసినా కూడా అది ఇక్కడ ఉంది. ప్రైస్ అనేది 2011 లోనంట 10 rupees కి ఫర్ కాయిన్ ఉండేది. ఇప్పుడు అది సమ్ lakhs లో ఉంది ప్రెసెంట్ నౌ. సో దాన్ని కూడా మనం లాస్ అయ్యాం కదా. అప్పుడు ఉన్న వాళ్ళకంటే ఒకసారి వచ్చినా ఒకసారి పోయినా లైక్ ఏమనిపించదు, కానీ మనం లేని వాళ్ళకు ఎప్పుడో ఒకసారి నమ్ముతాం. నమ్మినప్పుడు పోగొట్టుకుంటే మన ఫ్యామిలీ అనేది రోడ్ మీద పడుతుంది. అది కరెక్టే. మరి అది చూసి వివరించాలి. ఇప్పుడు మనం ఎన్నో రోజులు కష్టపడితే కానీ మనకు డబ్బులు రావు. డైలీ బేసిస్ లో కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కువ మొత్తంలో కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు. అన్ని ఆలోచించుకొని చేయాలి. ఇప్పుడు ఇదేంటి, వాటి ఎట్లా వస్తుంది, ఎట్లా అని ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది ఏంటి అని తెలుసుకుందామని వచ్చాము. కానీ మనకు కొంచెం లాంగ్వేజ్ పరంగా అంత హిందీ సాగింది కదా. తెలుగులో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జూమ్ మీటింగ్స్ సమ్ కండక్ట్ చేస్తారంట. అట్లా ఇన్వాల్వ్ అయ్యి వాటి అందుకు కరెన్సీ ఎక్కడ పుడుతుంది, ఎలా జరుగుతుంది అని తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం కూడా వన్ ఆఫ్ ద బిలియనియర్ నంబర్ లో ఉంటాం కదా అన్న ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చినాం. సో చూడాలి. ఇప్పుడు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అత్యాశ పోయి ఊరిన కడతారు కదా, మీకు ఏమనిపిస్తుంది? అలా పడొద్దని చెప్తా నేనైతే, అలా పడొద్దని చెప్తా. ఎందుకంటే ఆశ అనేది ఉంటుంది మనిషికి. ఆశతో పాటు మనం మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలనేది ఉంటుంది. ఆ ట్రాప్ లో పడకుండా మనం కరెక్ట్ గా ఎనలైజ్ చేసుకుని 1-2 సార్లు ఫ్రెండ్స్ తో, లేదు తెలిసిన వాళ్ళతో, అకౌంటెంట్స్ తో
లాయర్స్ అడ్వకేట్ వాళ్ళు సంప్రదించి ఇది కరెక్టేనా కాదా అనేది చూసుకొని మనం పని చేస్తే డైలీ 500-1000 రూపాయలకి ఎక్కువ రావు. కానీ ఇన్ని లాక్స్ పెట్టాలంటే ఎలా ఒక్కసారి పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది. అదే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎక్కడి నుంచో తెచ్చి ల్యాండ్ అమ్మి రోడ్లు అమ్మి ఇవ్వాల్సిన పరిస్థితి ఇందులో. సో అది కూడా చూసుకోవాలి. అది 9 lakhs అంటే మీరు నాకంటే ఎక్కువ బాగా గ్యాదర్ చేసినట్టున్నారు. నాకు కూడా కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ తోని కొంచెం అర్థం కావాలి. నెక్స్ట్ ఫర్దర్ గా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కరెక్ట్ చేసి చూడాలి.